వెళ్ళింది ముందు రోజు. దాని తర్వాత రికవర్ అయితే కనిపిస్తుంది 2%. అండ్ విప్రో పాజిటివ్‌గా ఉంది. ఇన్ఫోసిస్ పాజిటివ్‌గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్‌గా ఉంది. బట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే మనకి నెగెటివ్‌గా క్లోజ్ అయింది. సో, బ్యాంక్ నిఫ్టీలో మనకి హెవీ వెయిట్ ఉన్న కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఓకే. ఎనీహౌ బ్రాడర్ కాంటెక్స్ట్‌లో అయితే మనకిక్కడ పెద్దగా వరీయింగ్ ఫ్యాక్టర్స్ కనిపించట్లేదు. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పెర్ఫార్మ్ చేసినాయి అనేది చూస్తే దాదాపుగా అన్నీ కూడా స్లగ్గిష్‌గానే ఉన్నాయి. రియాల్టీ స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఎనర్జీ, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్ అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్‌లో ఉన్నట్టు కనపడుతుంది. అండ్ మీడియా అండ్ మెటల్, పిఎస్యూ బ్యాంక్ మాత్రం మనకి పాజిటివ్‌గా ఉన్నాయి. సో, బ్రాడర్ సెన్స్‌లో అయితే కరెక్ట్‌గా బుల్లిష్‌గా, అగ్రెసివ్‌గా అయితే కనిపించట్లేదు. సో, కొంచెం ప్రాఫిట్ బుకింగ్‌గా కనిపిస్తూ ఉందనమాట. ఓకే. ఆహ్, యాహ్! ఆడియో వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆడియో వినిపిస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఎవరైనా ప్లీజ్. లైవ్ చాట్. ఆడియో వినిపిస్తుందా సార్? ఓకే. వినిపిస్తుందని ఓకే. ఫైన్. థ్యాంక్ యూ జనా గారు. రైట్. అయితే మనకిక్కడ అంత స్ట్రాంగ్‌గా క్లోజింగ్ ఏం లేదు. గమనించండి అన్ని ఇండిసెస్ ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే దీన్ని మార్కెట్ బ్రెడ్త్ అంటాం. మార్కెట్‌లో అసలు స్ట్రాంగ్ ఉందా? వీక్‌గా ఉందా? న్యూట్రల్‌గా ఉందా? అని చెప్పేసి ఒక రకంగా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనకి ఏదైనా లాంగ్ తీసుకుంటే కూడా వెంటనే ఫేడ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఎస్పెషల్లీ ఏదైనా షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మనం లైక్ ఆప్షన్స్ గానీ ఫేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇది కూడా నెగెటివ్‌గా కనిపిస్తుంది. సో, హాంకాంగ్ నెగెటివ్‌గా ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ సారీ గిఫ్ట్ నిఫ్టీ ఎస్‌జిఎక్స్ తీసేసి గిఫ్ట్ పెట్టుకోవాలి మర్చిపోతున్నా అప్పుడప్పుడు. అండ్ నెగెటివ్‌గా కనిపిస్తుంది. సౌత్ కొరియా నెగెటివ్‌గా ఉంది. ఫ్రాన్స్ నెగెటివ్‌గా ఉంది. అండ్ రష్యా నెగెటివ్‌గా ఉంది. యూరోప్ నెగెటివ్‌గా ఉంది. జర్మన్ నెగెటివ్‌గా ఉంది. ఆహ్, నిక్కీ ఏషియా మార్కెట్ అనమాట జపాన్ అంటే. ఇది కూడా నెగెటివ్‌గా కనిపిస్తుంది. లండన్ కూడా నెగెటివ్‌గా ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ డౌ జోన్స్ మాత్రం ప్రస్తుతానికైతే కొద్దిగా పాజిటివ్‌గా అయితే కనిపిస్తూ ఉంది. ఓకే. సో, బ్రాడర్ సెన్స్‌లో మనకి ఎక్కడ కూడా గ్లోబల్ క్యూస్ అంత స్ట్రాంగ్ అగ్రెసివ్‌గా బుల్లిష్ సైడ్ అయితే సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తుంది నాకు. అండ్ ఎకనామిక్ క్యాలెండర్ మనం నిన్న చూసుకున్నట్టయితే ఇండియాకి సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరిగింది. ఇది కోర్ ప్రైస్ ఇండెక్స్ డేటా. ప్రస్తుతం అయితే అది నెగెటివ్‌గా ఉంది. సో, ప్రాబబ్లీ ఆఫ్టర్ మార్కెట్స్ అవర్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఏదన్నా ఇంపాక్ట్ ఉండొచ్చు నెగెటివ్‌గా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక ఈరోజు ఎఫ్&ఓ స్టాక్స్ నుంచి ఏవైతే ఉన్నాయో ఎఫ్&ఓ స్టాక్స్ దాంట్లో ఏ ఒక్క కంపెనీ కూడా మనకేంటంటే రిజల్ట్ ఇవ్వట్లేదు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బ్యాన్ లిస్ట్‌లో ఉన్నాయి. సో, వీటిలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయలేం. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది ఒకసారి చూస్తే హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ చాలా స్ట్రాంగ్‌గా పాజిటివ్‌గా క్లోజ్ అయింది. అండ్ ఎస్‌బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్ ఇవన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. వేరేజ్ ఏంటంటే మనకి బీపీసీఎల్ ఎందుకంటే గవర్నమెంట్ ఐ థింక్ ప్లాన్ చేస్తుంది ఇది ఈ యొక్క పెట్రోల్ ప్రైసెస్ తగ్గించాలని చెప్పేసి ప్రాబబ్లీ అది ట్రిగ్గర్ అయినట్టుంది ఆయిల్ సెక్టార్‌లో. అండ్ కోల్ ఇండియా గానీ ఇవి కొంచెం నెగెటివ్‌గా ఉన్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 55% 60% నెగెటివ్‌గానే ఉన్నాయి. ఇది ఓవరాల్‌గా బ్రాడర్ సెన్స్‌లో. ఒక హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మాత్రం మోర్ దాన్ 2% ఉంది. మిగతా ఎక్కడ కూడా ఏ స్టాక్ కూడా 2% పాజిటివ్‌గా అయితే క్లోజ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్ కూడా అగ్రెసివ్‌గా లేదు. బట్ ఎక్కువ స్టాక్స్ కొద్దిగా రెడ్‌లోనే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లాంగ్ బిల్డప్ తగ్గింది. ఇంతకుముందు లాంగ్ బిల్డప్ 48% దాకా ఉంది కదా! నిన్న యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 22%కి వచ్చింది. షార్ట్ కవరింగ్ 5%. సో, 22 ప్లస్ 5 ఇది కూడా మనం బులిష్‌గానే కన్సిడర్ చేసుకోవచ్చు. సో, 27% ఉంది. వేరాజ్ షార్ట్ బిల్డప్ అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది 41%. ఓకే. అంటే షార్ట్ సైడ్ ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ డేటా అనేది తెలుస్తుంది. అండ్ మనం రీసెంట్‌గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం ఈ యొక్క చార్ట్ అనేది ఫీచర్స్ బిల్డప్ ఎలా జరుగుతుంది నిఫ్టీలో అండ్ అనేది. మనం ఇక్కడ చూస్తే ఇవి వచ్చేసరికి ఫీచర్స్ వాల్యూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. చూడండి ఇక్కడ గమనించండి. చాలా చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మార్కెట్ హైలో ఉంది. వాల్యూమ్స్ ఏమో తక్కువలో ఉంది. సో, సంథింగ్ డీవియేట్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం చూసుకున్నట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అనేది చూస్తే ఇక్కడ మనకి నిన్నేం జరిగింది ప్రైస్‌లో కొద్దిగా సెల్లింగ్ క్యాండిల్ కనిపించింది. లాంగ్ 1, 2, 3, 4 రోజులు కన్సోలిడేషన్ తర్వాత ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ ఇదేం చెప్తుందంటే లాంగ్ అన్వైండింగ్ అని చెప్తుందనమాట. అంటే ఎవరైతే లాంగ్ ఉన్నారో నిఫ్టీ ఫీచర్స్ తీసుకొని వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అని మాత్రం చెప్తుంది. ఇక్కడ షార్ట్ బిల్డప్ అయ్యారు అని చెప్పేసి చెప్పట్లేదు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం.
ఓకే. దాని తర్వాత మనం ఒకసారి ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే స్టిల్ వాళ్ళు పుట్సే బై చేశారని చెప్పేసి చూపిస్తూ ఉంది. అది ఎఫ్ఐఎస్ డేటా. కొంచెం డిఫరెన్స్ ఎక్కువగానే కనిపిస్తుంది. నిన్న గానీ, ఇవాళ గానీ పుట్సే ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆహ్, బుల్లిష్ అండ్ పుట్స్ ఓకే. ఇండెక్స్ బేరిష్ ఇది. వన్ సెక్. సారీ పుట్సేనిది. పుట్స్ ఓఐ, కాల్ ఓఐ. ఆ! పుట్స్ బై చేసినట్టు చూపిస్తుంది ఎక్కువ. బట్ ఇక్కడ కాల్స్ 18,300 క్వాంటిటీ బై చేశారు. అండ్ 15,000 యాక్చువల్లీ బుల్లిషే ఉంది డేటా. నాట్ ష్యూర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. ఓకే. ఔట్‌స్టాండింగ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే కాల్స్ 1.71 లాక్ బై చేసినట్టు చూపిస్తుంది. ఓకే. పుట్స్ 2.47 లాక్స్ బై చేసినట్టు తెలుస్తూ ఉంది. సో, ఎనీహౌ ఓవరాల్‌గా బ్రాడర్ సెన్స్‌లో అయితే పుట్సే ఎక్కువగా బై చేసినట్టు చూపిస్తుంది. రైట్. ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే 76,00,00,000, 77,00,00,000 క్యాష్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు. బట్ డిఐఎస్ అయితే 1923,00,00,000 ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ వెరీ అగ్రెసివ్‌గా బయింగ్ అనేది చేస్తున్నారు. అండ్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 505,00,00,000 వీళ్ళేంటంటే నిఫ్టీ ఫ్యూచర్స్ లాంగ్ తీసుకున్నట్టు, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లాంగ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో, ప్రాబబ్లీ ఏంటంటే ఫ్యూచర్స్ బై చేస్తున్నారు. ఐ థింక్ ఆప్షన్స్ ఏమో హెడ్జింగ్ కోసం బయింగ్ అనేది చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే. సో, పుట్ బై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్యూచరు బై చేశారు. ఏది నిఫ్టీ అనుకుందామా? ఒక ఫ్యూచర్ ఏం చేశారు? బై చేశారు. సో, ఇది ఒకవేళ మార్కెట్ ఏదైనా కిందకి వెళ్తే కూడా ఇది లాస్ అయిద్ది కాబట్టి వాళ్ళు మేబీ ప్రాబబ్లీ పుట్స్ బై చేసి ఉండొచ్చు. ఓకే. ఎనీహౌ ఇక్కడ కాంటెక్స్ట్ అయితే అట్లా తీసుకుంటే గన మనం ఓవరాల్‌గా ఫీచర్స్‌ని బట్టి అయితే లాంగే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే. అండ్ ఎనీహౌ మనం ప్రైస్‌ని అయితే చూద్దాం. అండ్ ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి బెంచ్ మార్క్ కింద ట్రేడ్ అవుతుంది. కూల్ ఆఫ్ అయింది. ఓకే. దట్ ఈస్ గుడ్. సెటిల్ అయింది. మొన్నటి రోజున అంతా కూడాను మనకు కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ డౌ జోన్స్ అయితే మాత్రం వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ప్రీవియస్ రెసిస్టెన్స్‌ని గాని ఏమి రెస్పెక్ట్ చేయట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే కూడా అగ్రెసివ్‌గా చాలా స్ట్రాంగ్‌గా వెళ్ళిపోతుంది డౌ జోన్స్. అండ్ డాలర్ ఇండెక్స్ మనం చెక్ చేసుకున్నట్టయితే డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతం నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది. సో, జనరల్‌గా డాలర్ ఇండెక్స్ నెగెటివ్‌గా ఉందంటే మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్‌గా ఉండాలి. బట్ బ్రాడ్ సెన్స్ అనేది మనం తీసుకుంటాం. నిన్న అనుకున్నాం ఇక్కడ మనకి 104 దగ్గర రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి. సో, ప్రస్తుతానికి ఏంటంటే ఒక రిట్రేస్‌మెంట్ ర్యాలీ అనేది కనిపించింది డాలర్ ఇండెక్స్‌లో. అండ్ దాని తర్వాత ఒకసారి ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీ అయితే మనకి కొంచెం షూటింగ్ స్టార్ లాగా అనిపిస్తుంది కదా! షూటింగ్ స్టార్ లాగా అనిపిస్తుంది. దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అగ్రెసివ్‌నెస్ అయితే ఏం లేదు. అగ్రెసివ్‌గా కిందకి వెళదాం, లేకపోతే పైకి వెళదాం అనేది కనిపించట్లేదు. ఒక రకంగా హై లెవెల్‌లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అండ్ దట్ ఈస్ దేర్. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనకి ప్రీవియస్ డే హై ఇది. సో, సేమ్ షూటింగ్ స్టార్ లాగా ఉంది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. బట్ హై దగ్గర మనం షార్ట్ అయితే చేయలేము. చూడాలి. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చేయొచ్చు కానీ బిగ్గర్ పిక్చర్‌లో అయితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే అగ్రెసివ్‌గా ఏం కనిపించలేదు. ఇది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది చూద్దాం. నిఫ్టీ ఇదైతే కొంచెం హైని బ్రేక్ చేసాడు గానీ, మళ్ళీ అగైన్ ఏంటంటే ప్రీవియస్‌గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఆ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకున్నాడు. సో, కొంచెం జాగ్రత్తగానే ఉండాలేమో అనిపిస్తుంది. అంతా కూడాను మనకి ఇండెసిషను లేదా సెల్లింగ్ సైడ్ అనేది కనిపిస్తుంది. బట్ ఆ హైయర్ హై ఫార్మేషన్‌లోనే వెళుతూ ఉన్నాడు. కొంచెం కాషన్‌గా ఉండాలి మిడ్ క్యాప్‌లో. ఇక మనకి గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. అండ్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఏ విధంగా ఉంది? ఆహ్, ఆ! నిఫ్టీలో కూడా మనకి లాంగ్ కన్సాలిడేషన్ 1, 2, 3, 4, 4 డేస్ తర్వాత ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. బట్ అగ్రెసివ్ వాల్యూమ్స్ ఏమి లేవు. ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ మనకి నిన్న చూసే సమయానికి మనకి పాజిటివ్‌గా ఉన్నట్టుంది కదా! అగైన్ ఏంటంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు వాళ్ళు. ఓకే.
సో ప్రస్తుతానికి 21,151ని బ్రీచ్ అయ్యారు. దాని తర్వాత చూడండి సెల్లింగ్ ఫాలో అప్ లేదు. ఇక్కడ దాకా వచ్చింది కదా క్లోజింగ్, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు మధ్యలో. ఓకేనా. సో సెల్లర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లోవర్స్ ప్రైసెస్లో సెల్ చేసేటప్పుడు. ఓకే, లోవర్ ప్రైసెస్లో సెల్లింగ్ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఉండాలి. గిఫ్ట్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 21,070 దగ్గర ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా. మందొచ్చేసరికి 20,906 దగ్గర క్లోజ్ అయింది. ఓకే. సో 900 అంటే ఈ యొక్క 100 పాయింట్ల, ఈ యొక్క 100 270 పాయింట్లు ఉందా, 170 పాయింట్ల, 170 పాయింట్లు మనకి పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఓకే. సో ప్రస్తుతం అయితే 44 పాయింట్స్ మనం చూస్తున్న సమయానికి 44 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. దిస్ ఈజ్ ద సప్లై జోన్. ఇక మనం ఓపెన్గా చెప్పాలంటే కూడా ప్రస్తుతం వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. క్లారిటీగా ఉంది ఈ జోన్ అనేది. సో ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకోవాలి. 21,150, 21,120 ఒక 30 పాయింట్స్ జోన్ అనేది క్రియేట్ చేశారు. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వస్తుందో సో ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. సో ప్రాబబ్లీ ఏం జరుగుతుందంటే ఈ కేసులో ఇలా కన్సాలిడేషన్ తీసుకుంటుంది. ఒకవేళ మార్కెట్ వెళ్ళాలనుకుంటే ఈ యొక్క జోన్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. వాళ్ళకి బిగ్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర పవర్ అండ్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కాంట్రా ట్రేడ్స్ అంటాం. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అయినప్పటికి కూడా వాళ్ళు దే కెన్ క్రియేట్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కదా. ఇక్కడ రెసిస్టెన్స్ అయితే క్రియేట్ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట మనకి. ఓకే. ఓన్లీ హయ్యర్ లెవెల్స్లో వచ్చినప్పుడు కొంచెం మనం అప్ సైడ్ కాషన్గా ఉండాలి. రైట్. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఉంది మనకి ఎక్స్పైరీ. చూద్దాం ఏ విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయిందని చెప్పేసి. ముఖ్యంగా 47,500 సింపుల్గా 47,500 ప్రస్తుతం అయితే అగ్రెసివ్గా షార్ట్ చేశారు. దాని తర్వాత మనకి 46,000 దగ్గర మాత్రమే సపోర్ట్ ఉంది. గమనించండి ఈ మధ్యలో ఎక్కడ కూడా పెద్దగా సపోర్ట్ కనిపించట్లేదు. ఇదంతా సెల్లింగ్ కాల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో 47,500 ఒకవేళ మార్కెట్ మళ్ళీ పైకి వచ్చింది అనుకోండి. సో 47,500 అనేది ఒక ±100 పాయింట్స్. ఓకేనా. ఈ లెవెల్ దగ్గర క్లోజింగ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. ప్రస్తుతం ఉన్న ఈ యొక్క గ్లోబల్ కీస్ కానీ ఈ యొక్క సెంటిమెంట్ అయితే అంత అగ్రెసివ్నెస్ అనేది కనిపించట్లేదు కాబట్టి మనకి ప్రాబబ్లీ ఏంటంటే అరౌండ్ ఒకవేళ పైకి వచ్చినా ఈ యొక్క లెవెల్ దగ్గర వాళ్ళు ఎక్స్పైరీ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు స్టిల్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ అనేది కూడా మనకి ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ నిన్నటి రోజున ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా అన్నీ కూడా సెల్లింగే చేశారు. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా అబౌవ్ పివోట్ అనేది ఓపెన్ చేశారు. పాజిటివ్గా ఓపెనింగ్ జరిగింది బట్ స్టేబుల్ అవ్వలేదు. అక్కడ నుంచి కూడా ప్రీవియస్గా ఏదైతే లో ఉందో లోని బ్రేక్ చేసుకొని చక్కగా వెళ్ళిపోయారు. అండ్ ప్రీవియస్గా ఒక సపోర్ట్ జోన్ అనుకోవచ్చు మనం. మొన్న బ్రేక్ చేశారు బట్ ఎండ్ ఆఫ్ ద డే కదా మళ్ళీ గ్లోబల్ క్యూస్ అన్నీ ఏదన్నా కానీ పాజిటివ్గా ఓపెన్ అయింది. మళ్ళీ అగైన్ ఏంటంటే లోని బ్రేక్ చేసుకొని డైరెక్ట్ పివోట్ నుంచి S1 అయితే రీచ్ అయ్యారు. S2 రీచ్ అవ్వలేకపోయారు. బట్ ట్రెండ్ ఎలా ఉందంటే చూడండి స్లోగా వెళుతుంది అనమాట. స్లోగా వెళుతుంది కిందకి. అగ్రెసివ్గా వెళ్ళట్లేదు కానీ స్లోగా వెళుతుంది. వెళ్ళేటప్పుడు డౌన్ సైడ్ ఫాస్ట్గా వెళ్తున్నాడు. అండ్ అప్ సైడ్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఒకసారి 15 మినిట్స్లో చూస్తే సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ జోన్ అనమాట. అప్ సైడ్ 47,300 200 అనేది ఏది ఒకవేళ అప్ సైడ్ రాగలిగితే అండ్ అండ్ మనకి సపోర్ట్ వచ్చేసరికి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇదంతా కూడా సపోర్ట్ ఏరియా. ఎందుకంటే మార్కెట్ ఎక్స్ప్లోడ్ అయింది ఈ లెవెల్ దగ్గర నుంచి. కన్సోలిడేషన్ నుంచి ఎక్స్ప్లోడ్ అయింది మళ్ళీ ఇక్కడికే వచ్చింది. సో ప్రాబ్లీ ఏంటంటే మనకి ఈ లెవెల్ పైన వెళ్ళినా ఇది ఇమీడియట్గా ఉండే రెసిస్టెన్స్. బిగ్గర్ పిక్చర్లో మనకి 47,500 అనేది ఈరోజు ఎక్స్పైరీ కోసం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎనీ డౌట్స్ ఫ్రెండ్స్? ఒకసారి నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ 50 సేమ్ ఇది కూడా మనకి ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అయింది,
అండ్ గ్యాప్ ప్రీవియస్ హైని బ్రేక్ చేశారు. ప్రీవియస్ హైని అయితే బ్రేక్ చేసుకున్నారు చక్కగా. బట్ అక్కడ ఫాలో అప్ చేయలేదు. ఏంటి అక్కడి నుంచి కూడా మనకేంటంటే కైండ్ ఆఫ్ ఆహ్, వె సె వెడ్జ్ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఇది. అక్కడి నుంచి బ్రేకౌట్ చేసుకొని స్లోగా కిందకి వెళ్ళటం అనేది మనకు కనిపించింది. సో ఏంటంటే డౌన్ సైడ్ అయితే ఫాలో అప్ ఉండకపోవచ్చు గానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే మనకి అప్ సైడ్ అయితే ఈ యొక్క ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ యొక్క లెవెల్స్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రైట్. యాహ్! గుడ్ మార్నింగ్ సార్.